రైట్. ఇంక ఫైనల్గా అండి, రెండు తెలుగు రాష్ట్రాలకు వద్దాం రాజకీయాలకు వచ్చేప్పటికి. ఏడాది పరిపాలన తర్వాత, కూటమి ఏడాది పరిపాలన తర్వాత లోకేష్ గారి గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన పిలిపించుకొని వారి కుమారుడిని తన దగ్గర ఒళ్ళో కూర్చోబెట్టుకొని, ఒక తాత దగ్గర మనవడు కూర్చోబెట్టుకొని మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారి గ్రాఫ్ పడిపోయిందని ఒక ప్రచారం నడుస్తుంది. ఈయన గ్రాఫ్ పెరిగిందా, ఆయన గ్రాఫ్ పడిపోయిందా, ఏది నిజం ఇందులో? మీ శాస్త్రం ఏం చెప్తాను? ఒకటి, పవన్ కళ్యాణ్ గారి గ్రాఫ్ తగ్గదు, అది పెరిగేదే. నారా లోకేష్ గారి యొక్క గ్రాఫ్ పెరిగింది. అయితే ఇక్కడ నేనే ఒక ఛానల్ చెప్పాను, పట్టాభిషేకం ఎంతైనా ఆవశ్యకత ఉంది, ఆయన పట్టాభిషేకం చేస్తే కానీ అమరావతి నగర నిర్మాణం జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, వేగవంతం అవుతాయి. సో నవంబర్ లోపు ఆ పని చేస్తే బాగుంటుంది, కొత్త సంవత్సరం లోపు అని చెప్పాం. సో నవంబర్ లోపల ఏపీ సీఎంగా లోకేష్ క్వశ్చన్ మార్క్ చేస్తే బాగుంటుంది. కానీ ఇంకొక కోణం ఆలోచించాను. 175 నియోజకవర్గాల్లో మినీ మహానాడు జరిపారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. 175 నియోజకవర్గాల నుంచి కూడాను వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ని నియమించాలని ఏకాభిప్రాయం పంపించినా కూడా ఆయన దాన్ని అంగీకరించలేదు. అంటే 2029లో కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఆయన ఉండటానికి, ముఖ్యమంత్రిగా చూడాలనేటువంటి ఆలోచన ఉన్నదేమో అన్న భావన కలుగుతుంది. రైట్. సో అనుభవం కోసం కావచ్చు. సో లోకేష్ గారు ఈ నవంబర్ లోపల ఛాన్స్ మిస్ అయితే మళ్ళీ అవకాశం ఆయనకి ఎప్పుడు వస్తుంది? 2029లో వస్తుంది. 2029 కూడా చంద్రబాబు గారికి అవకాశం ఉందని అంటే ఇక్కడ అతని జాతకం ప్రకారం సందిగ్ధ వాతావరణం అది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి జాతకంలో 3, 6 స్థానాలు బుధ సంబంధమైనటువంటి గ్రహయోగాలు ఉన్నాయి. అందులో అమరావతి, అది బౌద్ధుడు తిరిగినటువంటి బౌద్ధ క్షేత్రాలు ఆయన జాతకానికి సరిపోవడం లేదు. ఈయనకైతే కనీసం ముఖ్యమంత్రిగా చేయకపోయినా కూడా అమరావతి రాజధాని నిర్మాణ సంధానకర్తగా ఒక చైర్పర్సన్గా ఇచ్చి ఆయనతో కనుక కొబ్బరిగా కొట్టిస్తే డెఫినెట్గా పనులు వేగవంతంగా అయిపోతాయి. రైట్. థ్యాంక్ యూ డాక్టర్ జీవీఎల్ నాసిర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, 3 డిఫరెంట్ అంశాలు ఆయన స్పృశించారు. డూమ్స్ డే ఫిష్, 1977